ఇంట్లోంచి వెళ్ళిపోకుండా నీ కోపాన్ని ఇంకో రకంగా చూపించుంటే బాగుండేది. అర్చన, కనీసం నీ బాధ పంచుకోవడానికి కూడా పనికిరాని వాడిని అయిపోయానా? నీ ఇష్టం వచ్చినట్టు నీ దారిని నువ్వు వెళ్ళిపోవడమే నా మనసుకి చాలా బాధ కలిగించింది. తప్పుగా అర్థం చేసుకుంటున్నా. జరిగిందంతా నీతో చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ షెడ్డు దాకా వచ్చాను. కానీ ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతూ నన్ను గమనించలేదు. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రతి ఇంట్లోనూ కామన్గా ఉంటారా? అంతదానికి మనం కన్నవాళ్ళని తప్పట్లేం కదా. పుట్టింట్లో వాళ్ళ అమ్మ ఏదైనా ఒక మాట అంటే దానికి వాళ్ళేం మాట్లాడర్రా? అదే అత్తగారింట్లో అత్తగారు ఏదైనా ఒక మాట అంటే దానికి పెద్ద రాద్ధాంతం చేస్తారు. చెప్పాలని వచ్చిన నాకు నువ్వు ఫోన్లో మాట్లాడే విషయాలు వినిపించాయి. ఆ సమయంలో నేనేం చెప్పినా ప్రయోజనం ఉండదనుకున్నాను. నా మనసులో ఉన్న బాధ మా అమ్మతో చెప్పుకుంటే నా మనసు తేలిక పడుతుందనుకున్నాను. కానీ అప్పుడు పరిస్థితి నాకు అనుకూలంగా లేదు. అందుకే ఏం చేయాలో తెలియక వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత విషయాలన్నీ నీకు తెలిసినవే కదా. నువ్వు షెడ్డుకొచ్చినప్పుడు నేను మాట్లాడింది మన వాళ్లతో కాదు, మన విషయాలు అంతకన్నా కాదు. శివగాడి పెళ్ళం వాడితో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నేను వాడికి నచ్చ చెప్తున్నాను, దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. మన వాళ్లతోనే మాట్లాడుతాను అనుకున్నావు కదూ? ఆ విషయం తర్వాత కదా తెలిసింది. ఒకరికి తెలియకుండా ఇంకొకరం పొరపాటు చేశాం. ఇప్పుడంతా తెలిసిపోయింది కదా. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఆ దెబ్బలన్నీ నయమవుతాయి. వేసుకోండి. గుడ్ మార్నింగ్ వదినా. రాణి, ఈరోజు ఏం టిఫిన్ చేయమంటావు? వద్దుదినా, మీరేం చేయక్కర్లేదు. నేనే వంట చేసి అన్ని రెడీ అయ్యాక కాలేజ్కి వెళ్తాను. అదేంటి, రోజు నేనే కదా చేసేది, ఈ రోజు నువ్వు చేస్తానంటావేంటి? కావచ్చు, కానీ ఇక నుంచి నేనే చేస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు కాఫీ కావాలా, టీ కావాలా? అదేం వద్దు, నేను చూసుకుంటాను. వదినా ప్లీజ్, నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏ రాణి, రాణి, నేను చెప్పేది విను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అయ్యో వాసు, ఏంటిది? డ్యూటీకి వెళ్లకుండా బట్టలు ఉతుకుతున్నావేంటి? ఎంతసేపు వదినా? ఇలా ఉతికేసి అలా వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి. ముందు నువ్వులే, నేను ఉతుకుతాను. అయ్యో వద్దునా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అయిపోగానే వెళ్ళిపోతా. వెళ్ళండి వదినా. మామూలుగా నేనే కదా ఉతుకుతాను, ఈ రోజు నువ్వు చేస్తున్నావేంటి? దీంట్లో తప్పే ఉంది వదినా. కావాలంటే మీ చీరలు కూడా ఇవ్వండి, చిటికలో ఉతికేస్తాను. అయ్యో ఊరుకో, చాలే. నా చీరలు కూడా ఇవ్వాలంట. నువ్వులే, నేను ఉతుకుతానన్నానుగా. ప్లీజ్ వదినా, వదినా తల్లితో సమానం కాబట్టి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి వదినా. అయ్యో మావయ్య, అయ్యో మావయ్య, మీరు నీళ్ళు తీసుకొస్తున్నారేంటి? ఏమిటమ్మా, పని చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. చూడమ్మా, ఈ నీళ్ళకి నాకు దగ్గర సంబంధం ఉంది. నీళ్లు కలుపుకోకపోతే నా గొంతు దిగదమ్మా. మావయ్య ముందు నా మాట విను. అమ్మా, అయ్యో నీళ్లు పోతున్నాయమ్మా. ఏమిటమ్మా, బలవంతంగా నీళ్ళని నా నుంచి దూరం చేశావు. అయినా నువ్వు కష్టపడి నీళ్లు తాగడం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకో. పని చేయడానికి మేమందరం ఉన్నాం కదా. వదినా కాఫీ. అదిగో ఆ కాఫీ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. అయ్యో ఏంటిదంతా? ఏమైంది మీ అందరికి? అంతా విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇందులో విచిత్రమే ఉంది వదినా. బాధ్యతగా నడుచుకుంటున్నా. అయినా నేను అన్నయ్య చెప్పింది అప్పుడే మర్చిపోయారా? దాని ప్రకారమే నడుచుకుంటున్నా. మిమ్మల్ని మీ మనసుని కష్టపెట్టకూడదని పళ్ళు పంచుకుంటున్నా. ముందు మీరు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి. చిన్నప్పటి నుంచి నాకు ఇంటి పనంతా చేయడం అలవాటైపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ అరెస్ట్ చేయడం నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఇదంతా మీ అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వాసు, వాసు, నువ్వులే. రెస్ట్ తీసుకోండి. అయ్యో ఆగండి.
వాసు ముందు డ్యూటీకి వెళ్ళు. సరే వదిన. రాణి కాలేజ్కి వెళ్ళు. అమ్మా నేనేం చెయ్యాలి? మావయ్య మీరెళ్ళి పేపర్ చదువుకోండి. అలాగేనమ్మా. ఏంటి గోలా ఏమైంది? ఏమీ లేదురా, మాట్లాడుకుంటున్నాం అంతే. కావాలంటే మీ ఆవిడని అడుగు. ఏమ్మా? అమ్మ ఎక్కడుంది? బయటికి వెళ్ళింది. రాణి కాఫీ మీ అన్నయ్యకి ఇవ్వు. ఇయ్యమ్మా, తీసుకు తక్క తాగు తాగు తాగు. మీ ఆవిడ చెప్పింది తాగు. టిఫిన్ ఏం చేయమంటారు? నీ ఇష్టం వచ్చింది చెయ్యి. వాసు, మీ వదిన తిరిగొచ్చేసింది. ఇంకా నిర్ణయం చెప్పేయచ్చు కదా, దేనికింత ఆలస్యం చేస్తున్నావు? కొంచెం ఓపిక పట్టి రేవతి. దేనికంత తొందర? బాగా ఆలోచించి అడుగు వేయాలి. అవతల నిశ్చితార్థం డేట్ దగ్గర పడుతుంది. నువ్వు ఆలోచించి అడుగేసే లోపల నన్ను వాడికిచ్చి 7 అడుగులు వేయించేస్తారేమోనని భయం. టెన్షన్ పడకు, కాస్త రిలాక్స్గా ఉండు. అంతా నేను చూసుకుంటాను కదా. అయినా టెన్షన్స్ అన్ని ప్రతి లవర్స్కి ఉండేవే. ఏయ్ ఒక్క ముద్దివ్వా ప్లీజ్. నేనింత టెన్షన్ పడుతుంటే నీకు రొమాన్స్ కావాలా? ఏ టెన్షన్ లేకుండా పెళ్లి చేసుకుంటే అది పెళ్లి అవుతుంది, కానీ ప్రేమ పెళ్లి అవ్వదుగా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేల, విశ్వదాభిరామ వినురవేమ. చిల్లర్లేదయ్యా, వెళ్ళు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేల, వాడు గిట్టనేల, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. మీరా? అవును, సాక్షాత్తు ఆ రంగనాథ స్వామిని, ఒర రంగయ్యని. మీరు ఇక్కడున్నారేంటి? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. నువ్వేంటి ఇక్కడున్నావు? నేనా? మా యజమానురాలమ్మ కొబ్బరి బొండం తాగుతానంది, అందుకే కారు ఆపాను. ఏంటి యజమానురాలు అమ్మనా? అదేనన్నా, మా యజమానురాలు కూతురు యజమానురాలు అమ్మే కదా. ఓ అమ్మో బొమ్మో నాకెందుకు గాని, అయినా నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావురా? ద గ్రేట్ రంగయ్య, 7th స్టాండర్డ్. వాసు, ఎవరైనా? నేనా అమ్మా? సన్ ఆఫ్ నో ఫాదర్ ఆఫ్ వాసు, రంగయ్యని. సారీ అంకుల్, నన్ను ఆశీర్వదించండి. పర్వాలేదు, లే. మీ ఆశీర్వాదం కావాలని మీ కాళ్ళు పట్టుకున్నాను. ఆశీర్వాదమా? దేనికి వాసు? నాన్న. ఏమిట్రా ఇది? వారంతేనన్నా, కాళ్ళు అదే పెద్దవాళ్ళ కాళ్ళు కనిపిస్తే చాలు అలా నమస్కరించి బ్లెస్సింగ్స్ అడుగుతారు. అది వాళ్ళ అలవాటు. వాసు, ఎందుకు అబద్ధాలు? నిజం చెప్పొచ్చు కదా. రేపు నేను మీ ఇంటికి రావాల్సిన కోడల్ని. ఆ? నన్ను ఆశీర్వదించండి మావయ్య. కోడలువా? చల్లగా పసుపు కుంకాలతో నిండు నూరెళ్ళు వర్తిల్లమ్మా, లే. మరి ఇందాక వాసు అదేమిటి నేను యజమానురాలు అన్నాడు? పెళ్ళయ్యేదాకా యజమానురాల్ని, పెళ్ళయ్యాక వారి భార్యని, మీ కోడల్ని. ఆ? ఎరా? ఏమిటా ఈ పని? వాళ్ళంతస్తేమిటి, మనంతస్తేమిటి? కులం, గోత్రం, మర్యాద, పరువు, ప్రతిష్ట నువ్వు చేస్తున్నా ఈ పనేమిట్రా? ఏంటి మావయ్య గారు అలా అంటున్నారు? వాసు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మంచి మనసున్నోర్లా ఆదరిస్తారన్నారు. మీరేంటి ఇలా రివర్స్ లో తిరుగుతున్నారు? ఓహో, అంత గొప్పగా చెప్పాడా? వాడు ఇంకా ఏం చెప్పాడు? నువ్వే విన్నావమ్మా? మీరు చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారట. మంచి మనసున్న మనిషట. ప్రేమికుల్ని ఆదరిస్తారంట కదా. చాలా ప్రేమ పెళ్లిళ్ళు జరిపించారంట కదా. అంటే నా గురించి అంతా పోసకూర్చున్నట్టు చెప్పేశాడన్నమాట. లవర్స్ ఎవరైనా విడదీస్తే మీరు సహించారంట కదా. వాళ్ళకి అండగా నిలుస్తారంట కదా. అది కూడా చెప్పేశాడన్నమాట. అంకుల్,
మా నాన్నకి ప్రేమ గీమ పడదు, మా పెళ్లికి ఒప్పుకోరు. మీరే ముందుండి ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి. అంతేనమ్మా, పెద్దవాళ్ళకేం తెలుస్తుంది చిన్నపిల్లల ప్రేమ? నాలాంటి యూత్కే తెలుస్తుంది మీలాంటి ప్రేమ బాధ. పోతే పోనీ, వస్తే రాని, కష్టాలు నష్టాలు ప్రేమలోనే ఉన్నాయి. ప్రేమ జిందాబాద్, ప్రేమే గెలవాలి, ప్రేమ జిందాబాద్, మావయ్య ప్రేమే గారు. ఎక్కడికి వెళ్తున్నారు? నా దారి నేను చూసుకుంటున్నానమ్మా. రండి మావయ్య, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, కాలినడకే కరెక్ట్. ప్రేమ జిందాబాద్, మీ ప్రేమ గెలవాలి. ప్రేమించుట పిల్లల వంతో, దీవించుట పెద్ద. వాసు, మీ నాన్నగారు ఎంత మంచివారో, ప్రేమకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కదా. పోను పోను నీకే తెలుస్తుంది. ఇంటికెళ్ళి ఎన్ని కొంపలు ముంచుతాడో ఏటో. పద మనం వెళ్దాం. టీ తీసుకోరా బావా. బావా, నీ పర్సనల్ మ్యాటర్ గురించి అడుగుతున్నానని తప్పుగా అనుకోకరా. అర్చన వల్ల మళ్ళీ నీకు ఏ సమస్య లేదు కదా? బావా, నిన్ను తప్పుగా అనుకోవడం ఏంట్రా? అయినా అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వే గనక లేకపోతే అర్చని చూసేవాడినే కాదు, అర్చని కలుసుకునేవాడినే కాదు. అంతా నీ పుణ్యమేరా. రే, ఆ రోజు నీ మీద చేయి చేసుకుందానని చెప్పి అది మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదూ? అబ్బే, అదేం లేదురా, నువ్వు కోప్పడు మాక. అది నేను ఎప్పుడో మర్చిపోయాను. ఇంతకీ అర్చన ఎలా ఉందిరా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తోందిరా. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తోంది. అర్చన నన్ను అర్థం చేసుకుందని నా మనసు కనిపిస్తోందిరా. బహుశా ఇక ముందు ఇంకెలాంటి సమస్యలు రావేమో. చాలా సంతోషకరమైన మాట చెప్పావురా. బావా, అంతా బానే ఉంది కానీ అమ్మతోనే కొంచెం కఠినంగా మాట్లాడానురా. అదే చాలా బాధగా ఉంది. ఏం కాదులేరా, అమ్మేగా, అర్థం చేసుకుంటుందిలే. రేయ్, నేను అమ్మతో అలా కావాలని మాట్లాడలేదురా. నేను తనతో అలా మాట్లాడకపోతే మళ్ళీ అమ్మ ఎక్కడ కొత్త సమస్య క్రియేట్ చేస్తుందోనని అలా మాట్లాడాల్సి వచ్చిందిరా. పర్వాలేదులేరా, మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా మాట్లాడడం కంటే ఏదైనా నిర్మోహమాటంగా మాట్లాడడమే కరెక్ట్. తప్పేమీ లేదు. ఇక దాని గురించి ఆలోచించుకో. ఇంటి నుంచి ఫోన్ రా. ఎవరు? హలో, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. చెప్పర్చన. అత్త ఇంకా ఇంటికి రాలేదండి. ఏంటి, ఇంకా ఇంటికి రాలేదా? మావయ్య వెతకడానికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. సర్లే, నేను వెతుకుతాలే, నువ్వేం కంగారు పడకు. అలాగే. ఏమైందిరా? ఏ సమస్య రాదనుకుంటే మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడిందిరా. ఏంట్రా సమస్య? అమ్మ ఇంకా ఇంటికి రాలేదంట. అర్చన కంగారు పడుతూ ఫోన్ చేసింది. ఒక్క నిమిషం ఆనందంగా ఉండేసరికి మరో నిమిషంలో బాధ వెతుక్కుంటూ వస్తుందిరా. నా తలరా తెలా తగలడిందేంట్రా. సర్లే, నేను వస్తానురా. అరే బావా, ఆగ్రా, నేను వస్తాను. వద్దురా, అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. ఉంటాను. హలో హలో అని నేను వాసుని మాట్లాడుతున్నాను. చెప్పరా వాసు. అమ్మ వచ్చేసింది, త్వరగా రా. సరే, వస్తున్నాను. రే గోపి, మీ అమ్మని ఏమనకరా.
రా గోపి రా కూర్చో. ఇదిగోరా. ఏంటమ్మా ఇది? నా కష్టార్జితంరా. ఈరోజు నేను కూలి పనికెళ్ళాను.